ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లని రెవెన్యూ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా 13 జిల్లాలకి, కొత్త జిల్లాలు కాకుండా 13 జిల్లాలకు తీసుకొని 13 జిల్లాల్లో జిల్లాకు 10,000 ఎకరాలు విలువైన భూమిని ఐడెంటిఫై చేయండి. నేను ఇచ్చిన పేర్లకి వాటిని మీరు రికార్డు చేసి మాకు అప్పచెప్పండి అని ఆయన 1,30,000 ఎకరాలకి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఒక టెండర్ పెట్టాడు. నేను ఎన్నికలకు ముందు చెప్పా, బహుశా మీడియా మిత్రులందరికీ గుర్తుండుంటే. దానిలో భాగమే ఈ చట్టం ద్వారా దోపిడీ చేసుకోవడానికి తయారైంది నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఎందుకు ఈ దోపిడీ? ఏం చేసుకుంటావు నువ్వు? ఉండేది 2 బిడ్డలు, లక్షణంగా ఉండారు, 4-5 ప్యాలెస్లు కట్టుకున్నారు. తండ్రి హయాంలోనే 1,000 కోట్లు దోచుకున్నారని నీ మీద సిబిఐ, ఈడీ, ఏసీబీ అన్ని కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఇంకా ఈ దోపిడీ ఎవరికి అవసరమయ్యా? ఏం ఉద్ధరిస్తావు? దీన్ని ఏం చేసుకోవడానికి చేసావు? మనకు కావాల్సింది చివరిలో 6 అడుగుల స్థలం, 4 ఆప్తులు. ఇవాళ 4 కుటుంబ సభ్యులు కూడా లేరు నీ తోడు రావడానికి. ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు దాపురించిందో నువ్వు ఆలోచించుకో. ప్యాలెస్ టు ప్యాలెస్, ప్యాలెస్ టు ప్యాలెస్ నేను వెళ్ళిపోతున్నాను నీ మీడియాలో లీక్ ఇస్తే లాభమే ఉంది? నీవు ప్యాలెస్లకు నువ్వు పోతుండవు. నువ్వేమో ప్యాలెస్ నుంచి ఊరి గుడిసికి రావడం లేదు. నువ్వు పోయేదే ప్యాలెస్ టు ప్యాలెస్. ఒక ప్యాలెస్లోకి పోవాలనుకున్నావు, ఆ ప్యాలెస్ పోలేకపోయావు. ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం, ఆ సింహాచల లక్ష్మీనరసింహస్వామి చల్లగా చూశాడు ఆ ప్రాంత ప్రజల్ని. ఆ లక్ష్మీనరసింహస్వామి వల్ల మీకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఈ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి, ఆ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి రౌండ్గా ప్యాలెస్ టు ప్యాలెస్ తిరుగుతున్నావు. ఇక నువ్వు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేటువంటి పరిస్థితి లేదేమో అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల యొక్క, నేను చెప్పింది కాదు సుమా, రాజకీయ విశ్లేషకుల యొక్క ఆలోచన. కాబట్టి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నువ్వు చూడవు. నువ్వు 3 రాజధానులు అన్నావు, అవి అవకాశమే లేదు. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని. దాని నిర్ణయం, పనులు పూర్తి చేసాం. గతంలో చేస్తూ ఉన్న పనిని నాశనం చేశావు. ఇవాళ ఆ అవకాశం కూడా నీకేం రాబోయే 2 సంవత్సరాల్లో నూతన అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడానికి కట్టుబడి ఉంది నేటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మైనింగ్ మినిస్టర్ కూడా మేము సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పటికే 1-2 రౌండ్లు స్టేట్ లెవెల్లో మినిస్టర్ గారి రౌండ్స్ మీటింగ్స్ జరిగాయి. తర్వాత మీ సీఎం గారు ఈ సబ్జెక్టుల మీద ఇవాళ నిన్న వైట్ పేపర్ ఇచ్చారు కదా, అందులో క్వాడ్జీ కూడా ఒక భాగమే. నిన్న ఇచ్చినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారో దాంట్లో క్వాడ్జీ కూడా ఒక భాగం. తప్పనిసరిగా దీని మీద పూర్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని మీద నివేదికలు కూడా ప్రభుత్వానికి అందుతున్న నివేదికల ఆధారంగా తర్వాత అనేక మేమిచ్చిన స్టేట్మెంట్లో ఉన్నాయి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము వైసీపీ నుంచి గెంటివేయబడ్డ ఎమ్మెల్యేలుగా మాకు ముద్ర వేశారు. అప్పుడు ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తీసుకునే ఆనాటి నిర్ణయాలు, ఇప్పుడు జరిగిన చట్ట విరుద్ధమైన కార్యక్రమాల మీద ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుందనేది మా అందరి అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈ సమాచారం మీద విశ్లేషించి సమాచారం
డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించివ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.